వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ సుబ్బు సుబ్రహ్మణ్యం. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు అధ్యక్షతన ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం మన ఆంధ్రప్రదేశ్కి సంబంధించి చదువుకొని కుటుంబ అవసరాల కోసం పిల్లల్ని, భర్తని, ఇంట్లో పెద్దోళ్ళని చూసుకోవడం కోసం సిటీకి వెళ్ళి ఉద్యోగం చేయలేనటువంటి పరిస్థితుల్లో ఉన్న ఆడవారికి ఒక గొప్ప అవకాశం, అంటే వాళ్ళు ఉన్న చోటునే ఉండి కుటుంబానికి ఆదాయాన్ని పెంచుకునే మార్గం గురించి ఒక గొప్ప ఆలోచన చేయడం జరిగింది. దాని గురించి డిస్కస్ చేసే దానికి ముందర ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మరవద్దు, లైక్ చేయండి, షేర్ చేయండి. ప్రతి ఒక్క చదువుకున్న మహిళకి ఈ వీడియోని షేర్ చేయడం ద్వారా ఈ ఇన్ఫర్మేషన్ వాళ్ళకి రీచ్ అవుతుంది. సో దట్ గవర్నమెంట్ చేసేటటువంటి ఆలోచనలకి అనుగుణంగా వాళ్ళ నైపుణ్యాలు పెంచుకునేదానికి అవకాశం ఉంటుంది. దీంట్లో చంద్రబాబు నాయుడు గారు చేసిన గొప్ప ఆలోచన ఏంటి అంటే, చదివేసి కుటుంబ అవసరాల రీత్యా పల్లెటూరులో లేదా చిన్న టౌన్లో ఉన్న వాళ్ళ కోసం వర్క్ ఫ్రమ్ హోమ్, కో వర్క్ స్పేస్, ఈ వర్కింగ్, దీని గురించి ఒక అధికారులతో సమావేశం పెట్టి వీళ్ళందరికీ కూడా ఒక ఉద్యోగ కల్పన చేస్తే వాళ్ళ ఆదాయం పెరగడం ద్వారా ఆ యొక్క కుటుంబం ఆదాయం పెరుగుతుంది, స్థితిగతులు మారుతాయి, తద్వారా రాష్ట్రం యొక్క ఆర్థిక పురోగతి జరుగుతుంది అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు ఆలోచించినారు. అంటే దీంట్లో ఏం చేస్తారంటే, ఫర్ ఎగ్జాంపుల్ డిగ్రీ చదువుకున్నారు, ఇంటర్మీడియట్ చదివినారు, లేదా బీఈడి ఎంఈడి చేసినారు, పెళ్లి చేసుకున్నారు, పిల్లలు పుట్టినారు, చెన్నై, బెంగళూరు, హైదరాబాదు పాలైనటువంటి పరిస్థితి. అలాంటి వాళ్ళ కోసం వాళ్ళు చదువుకున్న చదువు వృధా కాకుండా, అది కాకుండా మహిళలు అనేవాళ్ళు ఎలా ఉంటారంటే, వాళ్ళు మల్టీ టాస్కింగ్ చేయగలిగిన కెపాసిటీ ఉంటుంది పురుషులతో పోలిస్తే. మనం చూస్తూ ఉంటాం, మన ఇంట్లో నిద్ర లేయంగానే ఉదయాన్నే వంట చేస్తారు, పిల్లల్ని రెడీ చేసి స్కూల్కి పంపిస్తారు, మనం ఆఫీస్కి వెళ్తుంటే మనకు కావాల్సినటువంటి రెడీ చేసి పెడతారు, ఆ తర్వాత ఇంట్లో కూర్చొని అన్ని పనులు చేస్తారు. అంటే మల్టీ టాస్కింగ్ చేయడంలో మహిళలు ఎంతో ముందడుగులో ఉంటారు. వీళ్ళకి ఒక వర్క్ ఫ్రమ్ హోము, కో వర్కింగ్ స్పేసు, నైబర్హుడ్ వర్కింగ్, ఇలాంటి కాన్సెప్ట్ల మీద వాళ్ళు చేయగలిగినటువంటి పనులు వాళ్ళకి గాన కల్పిస్తే వాళ్ళు కూడా పనిచేసి, ఫర్ ఎగ్జాంపుల్ ఊహించండి, ఒక పల్లెటూరులో ఉన్నారు, అక్కడ ఒక పంచాయతీ ఆఫీస్ ఉంటుంది, వీళ్ళు ఇంటి పని చేసుకున్న తర్వాత వాళ్ళకి కొన్ని వర్కింగ్ అవర్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ రోజు మొత్తం కలిసి ఒక 8 గంటలు ఒక ప్రాజెక్టు వర్క్ చేయాలని చెప్పేసి ఉంటుంది. వాళ్ళు ఆ పంచాయతీ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి ఇంట్లో వర్క్ చేసుకున్న తర్వాత కూర్చొని దానికి సంబంధించిన వర్క్ చేసి ఆ సంబంధించిన కంపెనీకి పంపించి మళ్ళీ ఇంటికి వచ్చి ఇచ్చు. వీళ్ళు సిటీకి వెళ్ళాల్సిన అవసరం లేదు, ఇల్లు వదిలి దూరంగా వెళ్ళవలసిన అవసరం ఉండదు. అదేవిధంగా ఒక చిన్న టౌన్ తీసుకోండి, వాళ్ళు ఆ టౌన్ వదిలి వెళ్ళలేనటువంటి పరిస్థితి. అక్కడ ఒక ప్రభుత్వానికి సంబంధించిన బిల్డింగ్ కానీ, ప్రైవేట్కి సంబంధించిన బిల్డింగ్ కానీ గుర్తించి అక్కడ వాళ్ళకు వర్క్ చేసుకునే స్పేస్ కల్పిస్తే అక్కడికి వెళ్ళి కూర్చొని వర్క్ చేసుకొని అది కంప్లీట్ చేసి వస్తారు. తద్వారా వాళ్ళకి ఇన్కమ్ వస్తుంది. దీనిని చంద్రబాబు నాయుడు గారు అధికారులతో చెప్పినటువంటి ఉద్దేశం ఏంటంటే, 2025 డిసెంబర్ లోపల 1.5 లక్షల మహిళలకి ఉద్యోగంలో మనం కల్పించాలి, దీన్ని టార్గెట్ గా పెట్టుకొని పనిచేయండి. ఒక్కొక్క మహిళకి వర్క్ చేసేదానికి సీటు కోసం 50 నుంచి 60 స్క్వేర్ ఫీట్లు అవసరం అవుతుంది. దీనికి సంబంధించి ఆల్రెడీ అధికారులు 22 లక్షల స్క్వేర్ ఫీటు స్థలాలు ఆల్రెడీ గుర్తించడం జరిగింది. ఆ స్థలాలు వచ్చి గవర్నమెంట్కి సంబంధించినవి, ప్రైవేట్కి సంబంధించినవి. సో నెక్స్ట్ ఇయర్ డిసెంబరు లోపల 1.5 లక్షల మందికి ఇలాంటి స్పేస్లు అరేంజ్ చేసి గాన ప్రొవైడ్ చేస్తే ఇంచుమించు 1.5 లక్షల మంది ఆడవాళ్ళు, మహిళలు పని చేసుకుని వాళ్ళ కుటుంబానికి ఆదాయం సంపాదించుకోవచ్చు. దీనిని చంద్రబాబు నాయుడు గారు P4 మోడల్లో చేస్తే ఇంకా గొప్పగా ఉంటుంది. P4 మోడల్ అంటే పీపుల్, ప్రైవేట్, పబ్లిక్ పార్ట్నర్షిప్. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు సిటీలో ఒక కంపెనీ ఏదైనా డేటా ఎంట్రీకి సంబంధించిన జాబ్లు అనుకుందాం, లేదా అడ్మిన్ రిలేటెడ్ జాబ్లు అనుకుందాం. ఇప్పుడు సిటీలో ఒక మహిళకి శాలరీ ఇవ్వాలంటే ఒక 40-50 వేల రూపాయలు ఇవ్వాలి, లేదా కనీసం ఒక 30 వేల రూపాయలు ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. అదే పల్లెటూరులో చదువుకొని ఉన్న వాళ్ళకి ఒక 15,000 నుంచి 20,000 రూపాయలు శాలరీ ఇచ్చి ఇదే పని వాళ్ళకి అప్పచెప్తే వాళ్ళ ప్రాజెక్టు తొందరగా పూర్తయ్యే అవకాశం ఉంటుంది, తక్కువ జీతంలోనే ఎక్కువ పని రాబట్టుకునే అవకాశం ఉంటుంది సిటీతో కంపేర్ చేసినప్పుడు. సో ఇలాంటి ఒక గొప్ప అవకాశాన్ని ప్రైవేట్ కంపెనీలు కూడా సద్వినియోగం చేసుకోవాలి గవర్నమెంట్తో పార్ట్నర్షిప్తో. సో ఇలా చేయడం ద్వారా ఏమవుతుందంటే, పల్లెటూరులో చదువుకొని ఉన్నటువంటి ప్రతి ఒక్క ఆడవాళ్ళకి వాళ్ళ ఆదాయ మార్గాలు పెరిగి వాళ్ళ కుటుంబం యొక్క స్థితిగతులు మారతాయి.
ఇలాంటి గొప్ప ఆలోచన చేస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారిని ప్రతి ఒక్కరు అభినందించాలి. అందుకే చంద్రబాబు నాయుడు గారు మన ఆంధ్రప్రదేశ్కి చీఫ్ మినిస్టర్గా ఉండడం మనం చేసుకున్నటువంటి ఒక గొప్ప అదృష్టం. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారి సారథ్యం, వీళ్ళ ఇద్దరు కృష్ణార్జున్ లాగా ఒక భారతదేశానికే కాకుండా ఆంధ్రప్రదేశ్ని ఒక గొప్ప స్థానంలో పెట్టడానికి వాళ్ళు చేస్తున్నటువంటి ప్రయత్నాన్ని ప్రతి ఒక్కరూ అభినందించాలి. ప్రతి ఒక్క మహిళ, చదువుకున్న మహిళ, ఈ వీడియో చూస్తున్న మహిళ దయచేసి కామెంట్ చేయండి, లైక్ చేయండి. మన వీడియోని మీ క్లాస్మేట్స్ ఎవరైతే చదువుకొని ఇళ్లలో ఉంటారో, పల్లెటూరులో కానీ టౌన్లో కానీ పని చేయకుండా, వాళ్ళందరికీ షేర్ చేయండి. మీలో ఉన్న నైపుణ్యాలు పెంచుకోండి. మరొక విషయం ఏం చెప్పారంటే చంద్రబాబు నాయుడు గారు, చదువుకొని ఉన్న మహిళల్ని ఒక వ్యాపారానికి సంబంధించిన కార్యక్రమాల్లో కూడా వాళ్ళని ఇన్వాల్వ్ చేయాలి. వాళ్ళని ఇన్వాల్వ్ చేయడం వల్ల ఒకటి వాళ్ళ నాలెడ్జ్ పెరుగుతుంది, రెండు వాళ్ళు వ్యాపారానికి కంట్రిబ్యూట్ చేస్తారని చెప్పడం జరిగింది. మరొక విషయం ఏం చెప్పడం ఏంటంటే, ఇలాంటి మహిళలందరినీ గుర్తించి వాళ్ళకి ఇవ్వవలసినటువంటి ట్రైనింగ్, సాఫ్ట్ స్కిల్స్ కానీ ఇలాంటి యాటిట్యూడ్కి సంబంధించినటువంటి స్కిల్స్ గాన వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళని రెడీ చేస్తే మహిళలు ఎంతో గొప్పగా రాష్ట్రం యొక్క ఆర్థిక అభివృద్ధి ముందరికి వెళ్లే విధంగా కృషి చేయగలరు. వాళ్ళకి ఆ కెపాసిటీ ఉంది అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు ఆలోచించి ఈ గొప్ప కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది. సో ప్రతి ఒక్కరూ, ఎవరెవరైతే మీ ఇళ్లలో చదువుకున్న ఆడవాళ్ళు ఉన్నారో, మళ్ళీ మీ బ్రెయిన్కి పదును పెట్టడం మొదలు పెట్టండి. తొందరలో ఈ అవకాశాలు ప్రతి ఒక్కరికి వచ్చి, పల్లెటూరులో ఉన్న ప్రతి కుటుంబంలో చదువుకున్న ప్రతి మహిళ ఏదో ఒక రకంగా ఇలాంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ప్రతి నెల కొంత ఆదాయాన్ని సంపాదించితే గనక ఆ కుటుంబం యొక్క ఆర్థిక స్థితిగతులు మారిపోయి ఎంతో జీవన ప్రమాణాలతో బతికే అవకాశం మన ముందర ఉంది అని చెప్పేసి చెప్పడానికి నేను సంకోచించడం లేదు. సో ఇలాంటి ఆలోచన చేస్తున్నటువంటి ప్రభుత్వాన్ని మనం అందరము వెన్నుదన్నుగా వాళ్ళని ఎంకరేజ్ చేసి, వాళ్ళని మోటివేట్ చేసి, వాళ్ళని ముందరికి నడిపిస్తూ ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకునే విధంగా ఆలోచన చేయవలసిందిగా నేను మిమ్మల్ని అందరినీ కోరడం జరుగుతుంది. ఇలాంటి గొప్ప ఆలోచన చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారికి సెల్యూట్ చేస్తూ, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారికి నమస్కారం చెప్తూ, తొందరగా ఈ పని మొదలుపెట్టి ఎన్నో కుటుంబాల యొక్క ఆర్థిక స్థితిగతులు మార్చవలసిందిగా కోరుకుంటున్నాను. జై హింద్, జై అమరావతి, జై భారత్.